హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. ప్రార్థనతో మొదలు పెడదాము. నాతో పాటు ప్రార్థించండి అందరూ కూడా. దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. దాదాపు ఆల్మోస్ట్ 2 వారాల బ్రేక్ అయిందనుకుంటా. మనం 10వ అధ్యాయం చర్చిస్తున్నాము. మీకు అందరికీ తెలుసు. ఇంకా 10వ అధ్యాయంలో ఎక్కడ దాకా మనం చర్చించాము, ఎవరైనా చెప్పగలుగుతారా? 34వ శ్లోకం వరకు గురించి. ఎస్. ఏంట శ్లోకము? మృత్యు సర్వహరశ్చాహం. ఆ శ్లోకం గురించి మనం చర్చించాము. ఇవాళ 35 మరియు 36 ఈ 2 శ్లోకాలు చూడడానికి మనం ప్రయత్నిద్దాం. సో మీకు అందరికి తెలుసు, కాంటెక్స్ట్ మీకు అందరికి, సందర్భం అందరికీ తెలుసు. భగవంతుడు ఆ, తన యొక్క అనేక విభూతుల గురించి వర్ణిస్తున్నారు. ఏ విధంగా ఈ లోకంలో మనము ఉండేటటువంటి విభూతులని చూసి భగవంతుడి యొక్క స్మరణ మనము పెంచుకోవచ్చు. ఆ, ఈ విభూతుల డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో మీకు అందరికి తెలుసు. ఏ శ్లోకం నుంచి స్టార్ట్ అయింది ఎవరికైనా గుర్తుందా? 20వ శ్లోకం నుండి స్టార్ట్ అయింది. ఇది 39వ శ్లోకం వరకు వెళ్తుంది. దయచేసి నోట్ చేసుకోండి. ఓకే, 20 నుంచి స్టార్ట్ అయింది 39 వరకు. ఇప్పుడు మనం 34 దాకా వచ్చాము. రైట్. సో 35వ శ్లోకము చదవాలనుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి. నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను శ్లోకం. 35. యా, ఓకే. ఎవరు హ్యాండ్ రైస్ చేయలేదు, నేను చదువుతాను. సో ఈ శ్లోకము 35వ శ్లోకము. బృహత్సామా తథా సామ్నా గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. దీని అనువాదము: సామవేద మంత్రాలలో నేను బృహత్సామమును, ఛందసులలో గాయత్రిని, మాసాలలో మార్గశిర మాసమును అంటే నవంబర్ డిసెంబర్, ఋతువులలో పూలు పూసే వసంత ఋతువును అని చెప్పారు. ఉమ్, 36వ శ్లోకం కూడా మనం చూద్దాం. ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. అనువాదము: నేను మోసములలో జూదమును, తేజస్సులలో నేను తేజస్సును, నేనే జయమును, నేనే సాహస కృత్యమును, నేనే బలవంతుల బలమును అని చెప్తున్నారు ఇక్కడ. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి. మొట్టమొదటిగా ఇక్కడ 35వ శ్లోకంలో బృహత్సామ తథా సామ్నాం అని చెప్పారు. మీకు తెలుసు, 4 వేదాలలో ఒక వేదము సామవేదము. సామవేదంలో అనేక అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. మంచి అలంకరణ ఉంది. నేను చెప్పాను కూడా, మ్యూజికల్గా ఉంటుంది. అందులో ఎన్నో డివిజన్స్ ఉన్నాయన్నమాట. ఒక డివిజన్ పేరేంటి? బృహత్ సామ. ఆ బృహత్ సామ చాలా చాలా వినడానికి కమ్మగా ఉంటుంది. ఇంకా దాన్ని ఈ దేవి దేవతలందరూ కూడా మధ్యరాత్రి పూట దీన్ని పాడతారనమాట.
బృహత్ సామ సెక్షన్. సో అందుకనే సామవేదంలో నేను బృహత్ సామ అని కృష్ణుడు చెప్తున్నారు. ఎందుకంటే అన్ని సెక్షన్స్లలో సామవేదంలో కూడా ఈ బృహత్ సామ చాలా చాలా కమనీయంగా ఉంటుంది వినడానికి. ఉం? దాని తర్వాత గాయత్రి ఛందసాం అహం. అయితే మీకు అందరికీ గాయత్రి మంత్రం తెలుసు, రైట్? సో ఈ యొక్క లైన్కి రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే ఛందసాం అంటే ఆ, సంస్కృతిలో మీటర్, ఇంగ్లీష్లో మనం మీటర్ అంటాం. ఛందాలు ఉంటాయి. ఎవరైతే సంస్కృత్ గ్రామర్ చదివారో వాళ్ళకి ఛందాల గురించి తెలుస్తాయి. నేను చెప్తాను ఇప్పుడు, ఒక ఎగ్జాంపుల్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని అర్థం ఏంటనేది ఐడియా కోసం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డీప్గా వెళ్ళాలంటే వాళ్ళు రీసెర్చ్ చేసుకోవచ్చు తర్వాత. సో ప్రభుపాదులు ఎవరు ట్రాన్స్లేట్ చేశారు? పోయట్రీ. సో అన్ని పోయట్రీలలో నేను గాయత్రి, అన్ని మంత్రాలలో నేను గాయత్రి మంత్రము అని కృష్ణుడు చెప్తున్నారు. అన్ని మంత్రాలలో బెస్ట్ మంత్రం గాయత్రి మంత్రం, అంటే వైదిక మంత్రాలలో. ఎందుకంటే మనం అంటాం ప్రభుజీ అన్ని మంత్రాలలో ఆ, హరే కృష్ణ మహామంత్రం బెస్ట్ అని విన్నాము. హరే కృష్ణ మహామంత్రం వైదిక మంత్రం కాదు, రైట్? వైదిక మంత్రాలలో గాయత్రి మంత్రం మీకు అందరికీ తెలుసు. సో గాయత్రి మంత్రం చాలా పవిత్రమైనటువంటిది. ఇంకా దాన్ని చాలా చాలా అర్హత కలిగిన వాళ్ళకే ఒక గురువు ఆ యొక్క శిష్యుడికి గాయత్రి మంత్రాన్ని ఇస్తారన్నమాట, రైట్? చాలా మంది ఇంట్లో బెల్లో పెట్టుకుంటారు గాయత్రి మంత్రము, ఫోన్లో రింగ్ టోన్లో పెట్టుకుంటారు, రైట్? అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే గాయత్రి మంత్రము అర్హత కలిగిన వాళ్ళే చేయాలి, ఇంకా దాన్ని సైలెంట్గా చేయాలి. అది కూడా రెండవ రూల్ అన్నమాట. అర్హత కలిగిన వాళ్ళు అంటే ఇది ఏదో పుట్టుకతో వచ్చే అర్హత గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే శుద్ధమైన జీవితాన్ని పాటిస్తున్నారో, బ్రాహ్మణుడు అంటే ఏంటి? బ్రాహ్మణుడు అంటే గుణాన్ని బట్టి, పుట్టుకని బట్టి కాదు. సో ఎవరైతే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారో అటువంటి వారికి గురువు ఎవరైతే ఉన్నారో వారు గాయత్రి మంత్రాన్ని అందిస్తారనమాట. అలా. సో ఇస్కాన్లో కూడా ఫస్ట్ ఫస్ట్ మనకు దీక్ష జరిగేది దాన్ని హరినామ దీక్ష అంటారు, రైట్? ఎక్కడైతే ఆ, గురువు శిష్యుడికి హరినామ మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం ఇస్తారు. దాని తర్వాత ఎవరైతే ఇంకా కొన్ని సంవత్సరాలు మంచిగా గడిపి ఫిక్స్ అయ్యారో మంచిగా భక్తిలో, ఇంకా ఫిక్స్ అవ్వడం అంటే ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్ చాలా మంచిగా పాటించడము, శౌచాన్ని చాలా పక్కాగా ఉంచుకోవడం. బ్రాహ్మణుడిది ఒక లక్షణం ఏంటి? శౌచం, రైట్? దే ఆర్ ఆల్వేస్ క్లీన్, అంతరంగంగా కూడా బహిరంగంగా కూడా. సో ఆ విధంగా ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతున్నారో, ఇంకా విగ్రహారాధన సేవ చేయాలని కోరిక ఉంది టెంపుల్లో. సో విగ్రహాలను టచ్ చేయడానికి బ్రాహ్మణ దీక్ష కంపల్సరీ టెంపుల్లో. ఇప్పుడు నేను కూడా అక్కడికి వెళ్తే నన్ను అలౌ చేయరు అక్కడ, ఎందుకంటే నాకు బ్రాహ్మణ దీక్ష అవ్వలేదు కాబట్టి, రైట్? సో ఆ విధంగా బ్రాహ్మణ దీక్ష టైంలో గాయత్రి మంత్రము ఇస్తారనమాట గురువు. సో అప్పుడే జంజం కూడా ఇస్తారు. సో ఇక్కడ ఈ జరిగే గాయత్రి మంత్రము బ్రాహ్మణ దీక్ష, ఇది గుణాన్ని బట్టి ఇస్తున్నారు. అక్కడ ఎవరిని అడగరు మీరు ఏ ఊరిలో పుట్టారు, మీరు ఏ కులంలో పుట్టారు, అదే అడిగారు. మీరు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా, బ్రాహ్మణుడికి ఉండేటటువంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా, అవి చూసి బ్రాహ్మణ దీక్ష ఇస్తారనమాట. ఇలా. సో ఆఫ్ కోర్స్ నేను పేరు అప్లై చేశాను బ్రాహ్మణ దీక్ష కోసం, మేబీ నెక్స్ట్ ఇయర్ అప్రూవ్ అవుతుందేమో. సో ఆ విధంగా ఆ, బ్రాహ్మణ దీక్ష తీసుకుంటారు. సో ఆ బ్రాహ్మణులు దీక్ష టైంలో, బ్రాహ్మణ దీక్ష టైంలో ఇచ్చే మంత్రము గాయత్రి మంత్రము. చాలా పవిత్రకరమైనటువంటి మంత్రం అన్నమాట గాయత్రి. అట్ ద సేమ్ టైం ఈ యొక్క లైన్కి ఇంకో అర్థం కూడా ఉంది. అదేంటంటే గాయత్రి అని ఒక ఛందము కూడా ఉంది. కేవలం ఆ మంత్రమే కాకుండా ఛందము కూడా. ఇప్పుడు ఛందం అంటే ఏంటంటే మీటర్. ఇప్పుడు మీటర్ అంటే ఏంటి అని మనకు ప్రశ్న రావచ్చు. అయితే మన వైదిక శాస్త్రాలలో రాయబడినటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ పద్యాలలో ఒక ప్యాటర్న్ ఉంటుంది, చూసారా మీరు? అది ఏదో గాలిలో వచ్చినట్టు మనసుకు తోచినట్టు రాసింది కాదు అది. అందులో స్ట్రిక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఒక్కొక్క పద్యంలో. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి, చాలా మందికి తెలియదు కూడా. ఈ కాలంలో చాలా మంది పోయమ్స్ రాస్తారు, సినిమాలలో కూడా చాలా మంది పాటలు రాస్తారు, రైట్? దాంట్లో చాలా మంది ఒకటి పొందడానికి ప్రయత్నిస్తారు, ఏంటది? రైమింగ్ రావాలని. రైమింగ్ అంటే ఫస్ట్ లైన్ది లాస్ట్ది, ఇంకా సెకండ్ లైన్ది మళ్ళీ లాస్ట్, రెండు కొంచెం ఒక్క తీరుగా వినిపించాలి, కరెక్ట్? అలా అని కొంచెం రైమింగ్ చేస్తారు. కానీ రైమింగ్ అంటే ముఖ్యం ఇంకో, ఇప్పుడు ఒక రూల్ చెప్పామనుకోండి, ఈ రూల్ గనక మనం చెప్తే కవితలు రాయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది, ఎంత పెద్ద మేధావైనా కానివ్వండి. నేను ఒక రూల్ చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాసే ఈ పాట ఈ యొక్క అర్థాన్ని వివరించాలి క్లియర్గా,
అట్ ద సేమ్ టైం మీరు రాసే ఒక దాంట్లో ఒక్కొక్క లైన్ ఏదైతే ఉందో అందులో ఇన్ని అక్షరాలు మాత్రమే ఉండాలి. ఒక్కటి ఎక్కువ ఉండకూడదు, ఒక్కటి తక్కువ ఉండకూడదు. అప్పుడు రైటర్కి చెమటలు పడతాయి చూడండి. ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే అక్షరాలు మనం తయారు చేయము. ఉన్న అక్షరాలను తీసుకొని అటు ఇటు జోడించి మనం ఒక లైన్ తయారు చేస్తాం. అవునా? అన్ని పక్కాగా ఒక్కొక్క లైన్లో ఇన్నే ఉండాలని చెప్పారు అనుకోండి, జస్ట్ ఈ కాలంలో ఉండే వాళ్ళకి సాధ్యము కాదు. భగవద్గీత ఓపెన్ చేయండి. భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం ఏదైతే ఉందో అందులో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అక్షరాలు ఉన్నాయి. మళ్ళీ అర్థం కూడా చాలా క్లియర్గా వ్యక్తమైంది. ఎంత భగవంతుడు అలా చాలా సులువుగా మాట్లాడారు గాలిలో అర్జునుడితో. ఏదో చాలా ఆలోచించి 11 అక్షరాలు ఉన్నాయా, లేకపోతే ఏ పదం ఉపయోగించను, అలా ఏం ఆలోచించలేదు. భగవంతుడు అలాగే మాట్లాడారు. ఆటోమేటిక్గా చందం వచ్చేసింది అందులో. రైట్. సో దాన్ని చందం అంటారు. చందం అంటే మీటర్. సో అనేక అనేక చందాలు ఉంటాయి. కొన్ని శ్లోకాలు ఒక చందంలో ఉంటాయి, కొన్ని శ్లోకాలు వేరే చందంలో ఉంటాయి. ఇప్పుడు రెండు మూడు చందాలు చెప్పి నేను ఉదాహరణ చూపిస్తాను మీకు. యూ విల్ బికమ్ ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత తీసుకోండి. సో భగవద్గీతలో ఇప్పుడు లెట్స్ గో టు సెకండ్ అధ్యాయము. సెకండ్ అధ్యాయంలో భగవద్గీతలో సారీ ఉన్నటువంటి చందాలు మ్యాక్సిమం అంతా కూడా దాన్ని అనుష్టుప్ ఛందము అంటారు. అనుష్టుప్ ఛందము అంటే ఆ యొక్క శ్లోకంలో 4 లైన్లు ఉంటాయి, ఇంకా ఒక్క లైన్లో 8 అక్షరాలు ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. త్రిష్టుప్ ఛందము అని అంటే అందులో కూడా 4 లైన్లు ఉంటాయి, కానీ ఒక్క లైన్లో 11 అక్షరాలు ఉంటాయి. ఆ విధంగా. సో ఐ విల్ షో యూ నేనేం చెప్తున్నాను అనేది ఇప్పుడు మీకు దీని ద్వారా ఈజీగా అర్థమవుతుంది. ఓకే. సో లెట్ అస్ సే నేను ఒక శ్లోకం చూపిస్తాను. ఇది భగవద్గీతలో ఉండేటటువంటి 12వ శ్లోకం 2వ అధ్యాయంలో. ఇంకా ఇవాళ మనం చదివిన శ్లోకం కూడా సిమిలర్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని లైన్లు ఉన్నాయి? 1 2 3 4, 4 భాగాలు ఉంటాయి. మీరు దేవనాగరి కూడా చూడొచ్చు. ఓకే. అయితే ఇప్పుడు ఇది నేను చదువుతాను. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఈ శ్లోకంలో మీరు చూస్తే ఒక్కొక్క లైన్లో ఉన్నటువంటి అక్షరాలు మీరు ఆ, లెక్క పెట్టారనుకోండి, అందులో మీకు 8 అక్షరాలు కనిపిస్తాయి. మనం ట్రై చేద్దాం. ఓకే. నా చైవ, చైవ అంటే 2 ఉన్నాయి అందులో. నా ఒకటి, టోటల్ 3. నా 4 అయిపోయాయి. భవిష్యామ, భవిష్యామ అంటే 4. అవునా? భవిష్యామ. సో ఈ 4 కలిపి టోటల్ 8 అయిపోయాయి. సో ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో మీరు లెక్క పెట్టండి. సర్వే వయం అతఃపరం. సర్వే వయం 4, అతఃపరం 4, టోటల్ 8. సో దీన్ని అనుష్టుప్ ఛందము అంటారు. ఇంకా రెండవది ఆ, ఆ, త్రిష్టుప్ ఛందం అని కూడా ఉంటుంది. రైట్. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క దాంట్లో 11 అక్షరాలు ఉంటాయి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి, ఆ శ్లోకం ఉంది. ఉమ్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఇది 15వ అధ్యాయంలో. సో ఈ పెద్ద శ్లోకాలు ఏవైతే కనిపిస్తాయో జనరల్గా ఇది ఆ విధంగా త్రిష్టుప్ ఛందంలో ఉంటాయి. అలా అని అనేక చందాలు ఉంటాయి. సో అందులో ఒక చందము గాయత్రి చందం కూడా ఉంది. రైట్. సో ఆ గాయత్రి చందాన్ని నేనే అని కృష్ణుడు వ్యక్తం చేస్తున్నారు. అర్థమైందా మీకు ఈ పాయింట్? ఎవరికైనా డౌట్స్ ఉన్నా ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో? ఓకే, వెరీ గుడ్. సో యూ కెన్ నోట్ డౌన్ దిస్ కౌంట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, ఇప్పుడు ఆ శ్లోకం చదవకుండా కిందివి చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది కదా ప్రభుజీ? యాక్చువల్లీ మీరు కింద- కిందిదంటే వర్డ్ టు వర్డ్ అంటున్నారా? ప్రభుజీ. మీకు దాని ద్వారా ఈజీగా అర్థమైతే మంచిదే, మీరు అదే రిఫర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే సంస్కృతం చాలా చక్కగా చదివారో, సంస్కృతంలో పాండిత్యం ఉన్నవాళ్ళు ఆ శ్లోకాన్ని చూసి ఎక్కడ సంధి విచ్ఛేదం ఉందో వాళ్ళు గుర్తించగలుగుతారనమాట. రైట్. సో మనకేంటంటే ఆ సంస్కృత ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి
ఆ సంధి అంతా కలిపి ఒకే లైన్లో వచ్చేసరికి మనం గుర్తించలేకపోతున్నాం అది ఒక వర్డా రెండు వర్డ్స్ అని. ఆ, అలా సో ప్రాబ్లం ఏం లేదు. మీకు వర్డ్ టు వర్డ్ చదివి దాని ద్వారా అర్థమైతే అలా చదవండి. ఓకేనా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో హరే అనేక కృష్ణ ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు భగవద్గీత కోసం ఇప్పుడు మీరు 2 వర్డ్స్ చెప్పారు, 8, 11 అని ప్రభుజీ. మళ్ళీ భాగవతంలో నానా లైన్లు ఉంటాయి కదా ప్రభుజీ, అది దానికి వస్తుంది ప్రభుజీ సో మరి. భాగవతంలో ప్రత్యేకంగా భగవద్గీతలో మెయిన్ రెండే చందాలు ఉన్నాయి. ఒకటి ఓకే. అనుష్టుప్ చందము, మాక్సిమం శ్లోకాలు అనుష్టుప్లోనే ఉన్నాయి. అవును ఇప్పుడు మనం ప్రభుజీ, ఇవాళ అవును. చదివిన శ్లోకం కూడా బృహత్ సామా తథా సామ్నాం, టోటల్ 8 లెక్క పెట్టుకోండి మీరు. సో ఆ విధంగా కానీ భాగవతంలో అనేక చందాలు ఉన్నాయి, రైట్? ఇంకా భాగవతంలో కొన్ని కొన్ని శ్లోకాలకి చందం లేదు కూడా. సో దాన్ని గద్య అంటారు. పద్య గద్య. గద్యాలలో చందాలు ఉండవు, పద్యాలలో చందాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమద్ భాగవతంలో ఉండేటటువంటి మొట్టమొదటి శ్లోకం ఆ, ఎవరికైనా తెలుసా? జన్మాద్యస్య యత జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్థేష్వభిజ్ఞః స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇప్పుడు ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇందులో టోటల్ 19 అక్షరాలు ఉన్నాయి ఒక్కొక్క లైన్లో. మీరు లెక్క పెడితే, లెక్క పెట్టండి తర్వాత భాగవతం ఓపెన్ చేసి మొట్టమొదటి శ్లోకం భాగవతంలో. దీన్ని శార్దూల్ విక్రీడితం చందము అంటారు, రైట్? చాలా కాంప్లికేటెడ్ చందం. ఇంకా ట్యూన్ కూడా చక్కగా పట్టుకోవాలి. సో ఈ చందాన్ని బట్టి ట్యూన్ కూడా మారుతుంది, రైట్? ఇప్పుడు మనం చూసాం కదా, బృహత్ సామా తథా సామ్నాం గాయత్రి ఛందసామహం. ఈ ట్యూన్ జనరల్గా అనుష్ఠుప్ చందానికే వాడతారు, త్రిష్ఠుప్కి ఫిట్ అవ్వదు ఇది. ఇది మీరు అక్కడ చాలా మందికి తెలియని వాళ్ళు ఒకే ట్యూన్ పాపం నేర్చుకొని, అంటే వాళ్ళు కొత్త కదా తెలియదు, వాళ్ళు ఈ ట్యూన్ని వేరే దగ్గర పాడతారు, అక్కడ ఫిట్ అవ్వదు, నానా కష్టాలు పడతారు వాళ్ళు. ఆ, ఇప్పుడు వాసాంసి జీర్ణ అని వచ్చింది అనుకోండి, అక్కడ మీరు వాసాంసి జీర్ణ అలా చేయరాదు. దెన్ దెర్ ఇస్ అ డిఫరెంట్ ట్యూన్. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గ్రహణాతి నరోపరాణి, ఆ విధంగా చెప్పొచ్చు. లేకపోతే వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి, అలా కూడా చెప్పొచ్చు. సో దెర్ ఆర్ మల్టిపుల్. ఓకే మాతా, ఇస్ ఇట్ క్లియర్? ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ హరే యూ. కృష్ణ. సో చందాల గురించి ఏదైనా ఉంటే మీరు రీసెర్చ్ చేసుకోండి. ఇప్పుడు చందాల గురించి ఇంతే మనం మాట్లాడతాం ఈ క్లాస్లో. ఓకే. సో అయితే నేను చెప్పిన ఎందుకు ఇదంతా చెప్పాను, గాయత్రి అనే ఒక చందం కూడా ఉంది. అన్ని చందాలలో బెస్ట్ చందం అది, నన్నే ప్రతినిధిస్తూ చెప్పారు. ఇంకా చందము అనే వర్డ్కి మీరు మంత్రాలు అనే పదాన్ని అర్థం చేసుకుంటే గాయత్రి మంత్రం నేను. ఆ విధంగా 2 యాంగిల్స్లలో భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట అక్కడ. దాని తర్వాత ఏం చెప్పారు? మాసానాం మార్గశీర్షోహం. మాసానాం మార్గశీర్షోహం అంటే మార్గశీర్ష మాసము. సో మార్గశీర్ష మాసం ఎప్పుడు వస్తుంది చెప్పండి? నవంబర్ ఇంకా డిసెంబర్, డిసెంబర్. ఆ టైంలో కార్తీక వచ్చేది. మాసం అయిపోయాక మార్గశిర మాసం సో నవంబర్ డిసెంబర్. మార్గశిర, సో మార్గశిర మాసము ఆ, పంట ధాన్యాలు పండినటువంటివి దాన్ని హార్వెస్ట్ చేస్తారంట, పంటని తీస్తారనమాట. సో అందుకనే అఫ్ కోర్స్ మీరు చూస్తే మన వైదిక సంప్రదాయము సనాతన ధర్మం అంతా కూడా పంట మీద ఆధారపడి ఉండేటువంటి ఒక కల్చర్, అవునా? కృషి గోరక్ష వాణిజ్యం. మన కల్చర్ అంతా కూడా పంట, ఆవులు, దీన్ని రక్షించడమే, రైట్? ఈ కాలంలో అంత ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదు కూడా. సో పంట ఎప్పుడైతే పండుతుందో అప్పుడు ఒక పండగలాగా అనమాట అది. అంత గొప్ప విషయం, ఎందుకు పంట పండితేనే అందరికీ కడుపు నిండుతారు, ఇంకా యజ్ఞాలలో కూడా అది ఉపయోగిస్తారు కాబట్టి. సో అందుకనే ఇది పంట పండేటటువంటి సమయం కాబట్టి మాసాన మార్గశీర్షోహం అని చెప్పారు. ప్రభుపాదుల వారు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తర్వాత ఋతూనాం కుసుమాకర. ఈ కుసుమాకర ఋతువు ఏదైతే ఉందో దీన్ని ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్ అంటారు. సో స్ప్రింగ్ సీజన్ జనరల్గా మార్చ్ మిడ్లో ఉంటుందన్నమాట. సో ఇది చాలా చాలా ప్రసన్నత కలిగించేటటువంటి ఋతువు. ఏ ఋతువు? కుసుమాకర ఋతువు. ఎందుకంటే ఇందులో ఎక్కువ చలి ఉండదు, ఎక్కువ వేడి ఉండదు, ఆల్మోస్ట్ లైక్ సంధ్య మధ్యలో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయ్యే సమయం వస్తుంది, ఇంకా చలికాలం కూడా పూర్తిగా పోలేదు.
సో మధ్యలో ఉండేటువంటి ఋతువు దాన్ని కుసుమాకర ఋతువు అంటారు, స్ప్రింగ్ సీజన్ అంటారు. స్ప్రింగ్ సీజన్లో చాలా మంచి ఆమ్, ఆ, వాతావరణం ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, రైట్. సో అందుకనే అది బెస్ట్ సీజన్ అని కృష్ణుడు అలా చెప్తున్నారు. ఓకే, అది ఈ యొక్క శ్లోకంలో ఉన్నాయి. ఇంకా దాని తర్వాత పై వచ్చే శ్లోకంలో ద్యూతం ఛలయతామస్మి. అయితే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పారు, అద్భుతమైన పాయింట్, ఇది గమనించాలి మరి. నేను మోసములలో జూదమును అని చెప్పారు. ఇదేంటి రోజు ఇంత నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు? ఆ, సో మోసంలో జూదంలో ఏముంటుందంటే, ఒక వ్యక్తి జూదము బేసిక్ అండర్స్టాండింగ్ అంటే షార్ట్ కట్ తీసుకొని, ఇంకా షార్ట్ కటే కాకుండా దానికోసం అబద్ధాలు ఆడాల్సిన, తప్పు చేయాల్సిన, ఏది చేయాల్సిన కానివ్వండి, ఒక షార్ట్ కట్ తీసుకొని ఎక్కువ డబ్బులు ఎక్కువ ధనం సంపాదించాలనే ఒక ఐడియా ఏదైతే ఉంటుందో అదే జూదం. అవునా? కష్టపడి నెల రోజులు కష్టపడి సంపాదించవచ్చు, కానీ బెట్టింగ్లు, పేకాట, జూదాలు ఇవన్నీ కూడా చేసి షార్ట్ కట్లో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని ఆ విధంగా చేయడం. సో ఆఫ్ కోర్స్ మళ్ళీ 4 నియమిత సూత్రాలలో జూదం ఆడడం ఒక పాపం, రైట్. సో మనం ఎప్పుడు కూడా ఆ దిశలో ఆలోచించకూడదు, ఆ దిశలో వెళ్ళకూడదు కూడా. కానీ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చీటింగ్ చేసేవాళ్ళు, చీటింగ్ చేసే వాళ్ళల్లో నేను అందరికంటే పెద్ద చీటర్ని అంటే దాని అర్థం ఏంటి? కృష్ణుని ఎవరు మోసము చేయరాదు, రైట్. సో హిరణ్యకశిపుడు కూడా ట్రై చేశారు ఒక రకంగా. ఆ, బ్రహ్మదేవుడిని మోసం చేయడానికి ప్రయత్నించారు. ఇండైరెక్ట్గా బ్రహ్మదేవుడు తీర్చే వరం కూడా ఎవరు తీరుస్తారు ఆఖరికి? కృష్ణుడే. బ్రహ్మదేవుడు ఇండిపెండెంట్గా తీర్చరు. సో ఒక రకంగా తను అనుకున్నాడు, నేను ట్రిక్ చేశానని. ఇంట్లో చావను, బయట చావను, దినంలో చావను, రాత్రి చావను. కానీ భగవంతుడు ఆయన కంటే పెద్ద చీటర్. సో ఆయన విచిత్రమైన రూపంలో వచ్చారు, ఇంకా హిరణ్యకశిపుడిని చంపేశారు. సో ఈ విధంగా భగవంతుని చీట్ చేయడము సాధ్యము కాదు. ఉం. అదేవిధంగా మనం అందరం భక్తి చేస్తున్నాం, రైట్. సో కపటము కూడా ఒక రకమైనటువంటి చీటింగ్, రైట్. కపటం అంటే ఏంటి? లోపల ఒకటి బయట ఒకటి, అవునా? సో అలా ఎప్పుడెప్పుడు మనం చూస్తాము, ఇద్దరు కాంపిటీషన్ జరుగుతుంది, ఇంకా ఒక వ్యక్తి గెలుస్తాడు, రెండో వ్యక్తి చప్పట్లు కూడా కొడుతున్నాడు, వావ్ కంగ్రాచులేషన్స్ అని. కానీ లోపల రగులుతుందనే విషయం మనందరికీ తెలుసు, కానీ బాహ్యంగా చూపించడానికి థ్యాంక్ యూ అని క్లాప్స్ కొడతారు, రైట్. సో ఆ విధంగా దీన్ని కపటం అంటారు. లోపల మీకు ఈర్ష్యాభావం కలుగుతుంది, వీడెందుకు గెలిచాడని, రైట్. కానీ బాహ్యంగా అలా చూపిస్తున్నాం అనమాట. సో అదే విధంగా ఎప్పుడెప్పుడు నానా రకాల కపటాలు ఉంటాయి. ఎప్పుడెప్పుడు భక్తుల మధ్యలో ఉండి కూడా కపట స్వభావము ఉండడం అనేది. ఆ, సో ఇదంతా కూడా కపటం చేసి మనం ఈ లోకంలో ఉండే వాళ్ళని మోసం చేయగలుగుతాం, కానీ మనం కృష్ణుడిని మోసం చేయరాదు. ఈ విషయం చాలా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఉం. సో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా కపటం చూపించకూడదు. మన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలంటే, ఎంత క్లియర్గా ఉండాలంటే, ఏ విధంగా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఇక్కడి నుంచి చూస్తే అటు సైడ్ ఏముందో క్లియర్గా కనిపిస్తుంది, అలా ఉండాలన్నమాట మనది, రైట్. సో అన్ని యాక్టివిటీస్లలో అబద్ధం చెప్పడం కూడా కపటమే. ఎప్పుడెప్పుడు అబద్ధాలు కూడా చెప్తారు చాలామంది. ఎప్పుడెప్పుడు భక్తులు వచ్చిన తర్వాత కూడా అబద్ధాలు పోవు, అవునా? సో అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చాలా చాలా క్లియర్గా మనం చేయాలి. నేను చెప్పాను, ఒకసారి నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాను, అండ్ ఒక మాతాజీ కూర్చొని ఉన్నారు, నా ముందే కాపీ చేస్తున్నారు. కెన్ యూ బిలీవ్? ఇంకా ఒకసారి వార్నింగ్ ఇచ్చాను, వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ అటు ఇటు చూసి, నేను అటు తిరిగాను కదా, ఇక మళ్ళీ ఆ పక్కనోడి పేపర్లో చూసి మళ్ళీ కాపీ చేయడం స్టార్ట్ చేశారు. సో కాపీ చేసి టీచర్ని మోసం చేసి మార్కులు రావచ్చు, ఫస్ట్ ర్యాంక్ రావచ్చు, కానీ భక్తిలో ఎదగలేం. రెండింటికి చాలా తేడా ఉంది. పాయింటే మిస్ అయిపోయింది. మనం మందిరానికి వచ్చి ఈ కోర్స్ అటెండ్ చేసి మనం ఇక్కడ ఎగ్జామ్ ఎందుకు రాస్తున్నాం? మార్కుల కోసం కాదు, భక్తిలో ఎదగడం కోసము. ఈ శాస్త్రాల జ్ఞానము నాకు సరిగ్గా అర్థమైందా కాదా చెక్ చేసుకోవడం కోసం మనం ఎగ్జామ్ రాస్తాం. పాయింటే మిస్ అయిపోయింది. ఎలాగో మార్క్ వచ్చేసి సర్టిఫికేట్ రావాలి, నెక్స్ట్ కోర్స్ అటెండ్ చేయాలి. ఇలా చేసినందువల్ల మార్క్ వచ్చేస్తుంది, కానీ కృష్ణుడి కృప రాదు. సో ఈ విధంగా అంటే నేను ఫ్యాక్ట్ ఉదాహరణ చెప్పేస్తున్నాను, ఎక్కువ దాచాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు భక్తులు కూడా ఇలా చేస్తారు. దిస్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్, రైట్. సో ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. మనం నిజాయితీతో రాసి ఫెయిల్ అయినా పర్వాలేదు, కృష్ణుడు మెచ్చుకుంటారు.
మన నిజాయితీని మెచ్చుకుంటారు కృష్ణుడు. సో ఆ విధంగా అంటే అడిగితే ఏమంటారంట, అందరూ పాస్ అయిపోతారు, ఇంకా నేను అలాగే ఫెయిల్ అయిపోతాను, నవ్వుతారు నన్ను అందరు చూసి, నువ్వు ఫెయిల్ అయ్యావా అని. చూడండి కారణం కూడా చూడండి ఎంత సిల్లి, చిన్నపిల్లల కారణం ఉంటే అలా ఉందన్నమాట. ఇది అందరు నవ్వుతారంట అందుకే నేను కాపీ చేస్తానంట. ఆ, ఇక్కడ రాధా మదన్ మోహన్ని మోసం చేస్తారా మీరు? అక్కడ నిలబడి ఉన్నారు, ఆయన ఏం కనిపించట్లేదా ఆయనకి? మీ హృదయంలో ఆల్రెడీ ఉన్నారు, మీరు ఒక్కొక్క క్షణం ఎన్ని కాపీ చేశారో అంత ఆయనకు తెలుసు. నేను మనిషిని, నన్ను మీరు మోసం చేయగలుగుతారు కానీ కృష్ణుడిని మోసం చేయలేదు. సో ఆ విధంగా చెప్పినా కానీ మారరు, వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మారరు. సో ఆ విధంగా ఇలా ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. మనం ప్రత్యేకంగా బయట వాళ్ళు జనరల్గా వాళ్ళల్లో మీరు ఎక్దమ్ బెస్ట్ ఎక్స్పెక్ట్ చేయరాదు. బయట వాళ్ళల్లో వాళ్ళకి మంచి గుణాలు, దైవీ గుణాలు, ఈ అండర్స్టాండింగ్ ఉండదు, వాళ్ళు ఏది పడితే అది చేస్తుంటారు. కానీ మనం భక్తులమై ఉండి మనం ప్రభుపాదుల వారిని ప్రతినిధిస్తున్నాం, అవునా కాదా? ప్రభుపాదుల వారు ప్రతినిధిస్తున్నప్పుడు మన ప్రవర్తన ఎంత పక్కాగా ఉండాలి చెప్పండి. ఆ? మనల్ని చూసి ఎదటోళ్ళు జడ్జ్ చేస్తారు, ఇస్కాన్ అంటే ఏంటి, కృష్ణ భక్తులు అంటే ఏంటి. మన ప్రవర్తన చూసి వాళ్ళు నిర్ణయిస్తారు. మన ప్రవర్తన ఇలా ఉందనుకోండి, కాపీలు చేస్తున్నాము, ఎక్కడ పడితే అక్కడ గట్టిగా కోపంతో మాట్లాడుతున్నాము, ఆ, కసురుకుంటున్నాము, ఇటువంటి ప్రవర్తన చూపిస్తే అనుకుంటారు, అరే వీళ్ళు ఇంత భక్తి ఫాలో చేసి ఇదే నేర్చుకున్నది మీరు. సో ఆ ఉండే కొంచెం శ్రద్ధ ప్రేరణ కూడా పోతుంది వాళ్ళకి, అవునా? సో ఆ విధంగా ఎప్పుడు కూడా మన ప్రవర్తన చాలా పక్కాగా ఉండాలి. ఎప్పుడు కపటం ఉండకూడదు, ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మనము చాలా వినమ్రతపూర్వకంగా మాట్లాడాలి. రైట్. ప్రభుజీ సూటిగా మాట్లాడాలంటే ఏది పడితే అది చెప్పకూడదు అందరికీ. సూటిగా చెప్పేశాను మొహం మీద, అలా కాదు. వినమ్రత కూడా కావాలి. సో సత్యం పలకాలి, ఇంకా వినమ్ర భావంతో పలకాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా ఈ అబద్ధాలు చేయడము, కపటం ఇది ఎందుకు చేస్తారు? రైట్. ఈ లోకంలో ఉండే వాళ్ళని మోసం చేయడానికే, అంతే, ఇంకేం లేదు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు, రైట్, చాలామంది. కానీ దాని ద్వారా దక్కేది ఏం లేదు. సో అలా, ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, కృష్ణుడికి అంతా తెలుసు, నేనేం నాటకాలు ఆడుతున్నానో, వాస్తవం ఏంటో అంతా కృష్ణుడికి తెలుసు. రైట్. సో అది గుర్తుపెట్టుకొని, సో నేను ఒక క్లాస్లో విన్నాను చాలా అద్భుతమైన పాయింట్. మన ప్రవర్తన పక్కాగా ఉండాలి అని అంటే మీరు ఒక ఫార్ములా ఫాలో చేయొచ్చు. ఎల్లప్పుడూ కూడా మీ రైట్ సైడ్లో కృష్ణుడు ఉన్నారు, లెఫ్ట్ సైడ్లో ప్రభుపాదులు ఎవరు ఉన్నారు అనుకోండి, ఎల్లప్పుడూ. అప్పుడు మీ ప్రవర్తన ఎలా ఉంటుంది? అలా ఉండాలి మీ ప్రవర్తన. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అలాగా, అంటే నేను పాస్ట్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను చాలా, అంటే ఒక టైంలో చాలా ఫాస్ట్ డ్రైవింగ్ చేసేవాడిని కారు. రైట్. సో నేను ఒంటరిగా కారు నడిపాను అనుకోండి, కారు చాలా ఫాస్ట్గా నడిపిస్తాను. ఎప్పుడు తగ్గించాను ఆఫ్ కోర్స్. అప్పుడు చాలా ఫాస్ట్గా నడిపేవాడిని. కానీ ఒకసారి నాతో పాటు ఇద్దరు బ్రహ్మచారులు కూర్చున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా బండి నేను చాలా స్లోగా నడిపాను. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, కేర్ఫుల్గా నడప. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు నన్ను చూసి, "ఆ, నువ్వు భక్తుడు వేయండి, ఏంటి ఇంత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావు" అని అంటారు. కరెక్ట్, నా ఇమేజ్ నేను కాపాడుకోవాలి. అంటే ఇమేజ్ కాపాడుకోవడానికి నేను స్లోగా నడిపాను బండి. అది అయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాను, "ఆ, ఎంత నాటకాలు ఆడుతున్నావు శ్రీనివాస్, నువ్వు ఇమేజ్ కాపాడడం కోసం స్లోగా నడిపావు అంటే నువ్వు నిజంగానే స్లోగా నడపాలనే కోరిక నీకు లేదు. వాళ్ళ ముందు నువ్వు మంచి భక్తుడిగా కనపడాలని నువ్వు మాత్రం చేస్తున్నావు, కానీ నీకు హృదయపూర్వకంగా అనిపించట్లేదు స్లోగా నడపాలని." రైట్. సో ఆ విధంగా ఏమంటారు, అద్దం ముందు ఉండే నిజాయితీ ఇలా మనకు కనిపిస్తుంది కదా, అలా నాకు కనిపించింది అనమాట నా పరిస్థితి ఏంటనేది. సో అయితే చిన్న విషయమే, కానీ ఇలా అదే విధంగా అప్పుడు నేను అనుకున్నాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను ఒంటరిగా నడిపినా కానీ నా మనసులో నేను ఏం ఊహిస్తాను, ఇక్కడ రాధేశ్యామ్ ప్రభు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు బ్రహ్మచారులు కూర్చొని ఉన్నారు. అది ఊహించి నడిపాను అనుకోండి, అప్పుడు బండి నెమ్మదిగా నడుపుతాను, అవునా? సో ఆ విధంగా కృష్ణుడు, శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు మన చుట్టుపక్కన ఉన్నారనుకోండి, అప్పుడు మీరు అబద్ధాలు ఆడడము, ఎవరిని మీద కోపం చూపించడము, దొంగచాటున తప్పు చేయడం, ఇది చేయగలుగుతామా? చేయలేం. ఇట్స్ నాట్ పాసిబుల్. సో అందుకనే ఇంకా నేను చెప్పేది వాస్తవం, ఊహించాల్సిన అవసరం లేదు. ఊహించాలని ఎందుకు చెప్తానంటే ఆ అవగాహన మనకు లేదు. కృష్ణుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉన్నారు, చూస్తున్నారు, ఇక్కడ ఉన్నారు. కృష్ణుడు చెప్పారు కూడా భగవద్గీతలో, ఉపదృష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర. ఉపదృష్ట హనుమంత, ఉపదృష్ట అంతా చూస్తున్నాను నేను, ఆ, హనుమంత అంటే నేను, ఉపదృష్ట అంటే సాక్షి, ఇంకా హనుమంత అంటే అంగీకరణ ఇచ్చేటటువంటి వ్యక్తి. రైట్. విట్నెస్ అండ్ పర్మిటర్, ఆ విధంగా.
సో అలా అని మనం గుర్తుపెట్టుకుంటే ఈ కపటం నుండి బయటికి రావచ్చు. కపటం నుంచి ఎలా బయటికి రావాలో నేను ఇప్పుడు మీకు సీక్రెట్ రివీల్ చేశాను. సో ఇది అప్లై చేయండి. మన లెవెల్స్లో ఏదో ఒక లెవెల్లో మనం కపటం ఉండొచ్చు మనలో, దాన్ని అధిగమించి మనము బయటికి రావాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకా భక్తుల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళలేకపోయాను అనుకోండి. ఆ, అది నా బద్ధకం వల్ల నేను వెళ్ళలేదు. కానీ నన్ను అడిగారు, ప్రభుజీ మీరు ఎందుకు రాలేదు? చాలా బిజీ ఇంపార్టెంట్ పని ఉండింది అందుకే నేను రాలేదు. రైట్, సో ఆ విధంగా అబద్ధాలు చెప్పాల్సిన అవసరము లేదు. వై యూ షుడ్ లై? అరే చెప్పేయండి కదా, ప్రభుజీ ప్రోగ్రామ్ 7 గంటలకు ఉండింది, నేను లేచిందే 7:30కి, చాలా అలసిపోయాను, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తే మన మనసు కూడా హాయిగా ఉంటుంది. దాని అనవసరంగా స్టోరీ బిల్డప్ చేసి, ఎందుకంటే నేను ఇప్పుడు పొద్దున్న లేటుగా లేచాను అన్నాను అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వేంటి 7:30కి లేస్తున్నావేంటి అలా అంటారని కవరప్ చేయాల్సిన అవసరము లేదు. లెట్ us బి వెరీ జెన్యూన్. ప్రభుజీ నేను లేట్ లేసాను, రాలేకపోయాను, క్షమించండి. దట్ ఈస్ మచ్ బెటర్. రైట్, ఎప్పుడెప్పుడు ఇలా చూసామంటే పర్సనల్గా ఎగ్జాంపుల్స్ చూసి చెప్తున్నారు అనమాట. ఇంకా స్టార్టింగ్ డేస్లో అలా చేసేవాళ్ళం మేము కూడా. ఎస్ ఆర్ నో? అటువంటి తప్పులు చేసే తెలుసుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను నేను కూడా. రైట్, అలా. ఓకే, సో ఎనీవే ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత తేజస్ తేజస్వినామహం. తేజస్సులలో, వాట్ ఈస్ ద తెలుగు ట్రాన్స్లేషన్ ఫర్ దిస్? తేజస్సులలో నేను తేజస్సును. సో ఒక వ్యక్తి దగ్గర ఒక తేజస్సు కనిపిస్తుంది అనుకోండి, చాలా. ఇక్కడ బ్రాహ్మణ తేజస్సు ఉంటుంది. రైట్, బ్రాహ్మణుడు ద్వారా తేజస్సు ఉంటుంది. ఒక మంచి మేధస్సు, మాట్లాడే ఒక వాక్యాలు కానివ్వండి, కనిపించడానికి కూడా ఒక తేజస్సు కనిపిస్తుంది. అది ఎందుకుంది అంటే అది భగవంతుడి యొక్క ప్రతినిధిత్వము, ఆ తేజస్సు అనే గుణము. సో అందువల్ల అది భగవంతుని ప్రతినిధిస్తుంది. రైట్, సో బ్రాహ్మణ తేజము అని అంటారు. ఎప్పుడెప్పుడు భక్తులను చూసి ప్రభుపాదుల వారికి ఒక ఆ, ఏమంటారు, క్రిస్టియన్ పాస్టర్ ఉంటారు కదా, సో ఆయన ఒక చర్చ్ నడిపేవారు, ఎంతోమంది పిల్లల్ని ఆయన క్రిస్టియానిటీ మార్గం తీసుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. కానీ ప్రభుపాదుల వారు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ప్రభుపాదుల వారిని మంచిగా ఫాలో చేశారు. సో పాస్టర్ ప్రభుపాద్ దగ్గరికి వచ్చి చెప్తున్నారనమాట, అరే ఈ పిల్లలందరినీ నేను ఎంత ట్రై చేసినా వాళ్ళు రాలేదు, మీ దగ్గరకు వచ్చి మంచిగా ఫాలో చేస్తున్నారు, ఇంకా వాళ్ళని చూస్తుంటే తేజస్సు కనిపిస్తుంది వాళ్ళల్లో. ఎంత బ్రైట్ ఫేసెస్ అంటారు ఇంగ్లీష్లో, బ్రైట్ ఫేస్. అరే మా దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఇలా టెన్షన్లో సిగరెట్ తాగుతున్నారు, ఇప్పుడు మొహం చూస్తే మొహం నుంచి కాంతి బయటకు వస్తుంది. రైట్, సో ఎందుకంటే వాళ్ళు మంచిగా భక్తి చేస్తున్నారు, 4 నియమాలు పాటిస్తున్నారు, పూర్తిగా సత్వగుణంలో ఉన్నారు, ఆటోమేటిక్గా అది కనిపిస్తుంది అనమాట. సో ఆ విధంగా అది వచ్చేది, అది భగవంతుడి ప్రతినిధిస్తుంది. ఆ తేజస్సు భగవంతుడి ప్రతినిధిత్వము అని గుర్తుపెట్టుకోవాలి. జయోస్మి వ్యవసాయోస్మి అంటే ఉమ్, సో ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి కూడా ఎంటర్ప్రైజింగ్ ఇండస్ట్రీ అని చెప్పారు ఇక్కడ. వ్యవసాయం అంటే ఇట్స్ బిజినెస్. ఎస్ ఆర్ నో? ఎంటర్ప్రైజ్ బిజినెస్. అయితే గెలుపు కూడా నన్ను ప్రతినిధిస్తుంది అని చెప్తున్నారు. జనరల్గా ఎవరైనా ఒక బిజినెస్ ఓపెన్ చేస్తారు, దాని ఏ ఉద్దేశం ఉంటుంది? ఇది సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను గెలవాలి, ఈ బిజినెస్లో గెలిచి నాకు డబ్బు రావాలి, ఎక్స్పాండ్ అవ్వాలి. ఆ గెలుపు కృష్ణుణ్ణి ప్రతినిధిస్తుంది. రైట్, ఇంకా మీరు చూస్తారు లాస్ట్ లైన్ చాలా ఇంట్రెస్టింగ్. సత్వం సత్వవతామహం. సత్వం సత్వవతామహం అంటే బలవంతులలో నేను బలవంతుణ్ణి అని చెప్తున్నారు. అవునా? సో దాని అర్థం ఏంటి? మన దగ్గర కూడా బలం ఉందనుకోండి, అది శారీరక బలమే అవ్వచ్చు, మానసిక బలం అవ్వచ్చు, బుద్ధి బలమే అవ్వచ్చు. ఆ బలము భగవంతుడిచ్చినటువంటి భిక్ష. అది మనకి భగవంతుడిచ్చినటువంటి ఆ శక్తి. అది అది మన సొంతం కాదు. సో ఆ విధంగా మన దగ్గర ఏదో కొన్ని బలాలు ఉన్నాయి కాబట్టి మనం దాంట్లో గర్వానికి గురయ్యే అవకాశము ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడప్పుడు మన దగ్గర టాలెంట్ ఉందనుకోండి, ఓ ప్రభుజీ మీరు చాలా బాగా పాడతారు, అది ఇది వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చాలా బాగా శ్లోకాలు చెప్తారు, లేకపోతే అందరి దగ్గర ఏదో కొన్ని టాలెంట్స్ ఉంటాయి. అవునా? కృష్ణుడు మనకిచ్చారు. ఎస్ ఆర్ నో? సో అది మనకు కృష్ణుడు ఇచ్చారు, ఇంకా దాన్ని కృష్ణుడి సేవలో ఉపయోగించడానికి ఇచ్చారు అనే అర్థం చేసుకుని మనం అలా దాన్ని ఉపయోగించాలి. ఇది నేను ఎంత గొప్ప వ్యక్తిని, నేను ఇది నేను అది అని అనుకోవాల్సిన అవసరము లేదు. సో అందుకని ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బలం సత్వం సత్వవతామహం, బలవంతులలో నేను బలవంతుడిని. ఇంకా కృష్ణుడు కూడా అద్భుతమైన బలాన్ని ప్రసాదించారు. అవునా? ఎందుకంటే 6 ఐశ్వర్యాలలో బలం ఒక ఐశ్వర్యం. ఆ, ఇంత చిన్న వయసులో పూతనాన్ని చంపడము, తృణావర్తుడు, ఆ విధంగా అద్భుతమైన బలాన్ని కృష్ణుడు చూయించారు. సో ఎవరు కూడా కృష్ణుణ్ణి
ఓడించలేకపోయారు ఎప్పుడు కూడా. ఆ, చాణూర్ ముష్టిక్ ఎవరైతే ఉన్నారో మథురలో, ఎప్పుడైతే అక్రూరుడు కృష్ణుని మథురకు తీసుకొచ్చారో, అక్కడ ఎంట్రీ దగ్గరనే కువల్యాపీడ అనే ఒక ఏనుగుని పెట్టి చంపించాలని ప్రయత్నించారు. మీరు కృష్ణ బుక్లో చదువుతారు, భాగవతంలో 10వ స్కందంలో వస్తుంది. ఆ ఏనుగుని కృష్ణుడు ఇలా తేలిగ్గా చేసేసాడనమాట. ఎంత పెద్ద ఏనుగు, వెరీ పవర్ఫుల్. తర్వాత చాణూర్ ముష్టికని కుస్తీ చేసేటటువంటి చాలా బలశాలి వ్యక్తులు అనమాట. వాళ్ళను కూడా కృష్ణుడు హతమార్చేశాడు. లాస్ట్కి కంసుడు వచ్చేసాడు అనమాట. కంసుడిని కూడా కృష్ణుడు చంపేశారు. రైట్. సో ఆ విధంగా బలాన్ని, అద్భుతమైన బలాన్ని భగవంతుడు ప్రదర్శించారు. ఓకే. సో ఇది ఈ 2 శ్లోకాలలో అర్థం చేసుకోవాల్సిన విషయం.